నమస్తే. దిస్ ఈస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడతారు. నమస్తే సార్. నమస్తే. సార్, అంటే రోజు రోజుకి మర్డర్స్ జరుగుతున్న ఆ స్టైల్, వే ఆఫ్ ఇది చేంజ్ అవుతూ వస్తుంది. మళ్ళా కొత్తగా అంటే ప్రియుడి కోసము భర్తను చంపేయడంలోనే ఒక కొత్తదనం, ఒక కొత్త కేసు మళ్ళీ బయటకు వచ్చింది. సో ఏంటి సార్, అంటే అది గతంలో కూడా జరిగింది, దాని ఫెయిల్యూర్, ఇప్పుడు సక్సెస్, ఇట్లా ఏదో చెప్పారు. అంతా కాస్త కన్ఫ్యూజన్ అండ్ సస్పెన్స్ ఉంది దాంట్లో. యాక్చువల్గా ఈ స్టోరీ లాస్ట్ ఇయర్ నేను చెప్పానండి. మ్మ్. అంటే ఒక భార్య భర్తను చంపడానికి ప్లాన్ చేసి ఫెయిల్ అయింది. మ్మ్. అప్పుడు నేను చెప్పాను ఈ స్టోరీ. అయితే ఈ పట్టు వదలని విక్రమార్కురాల్లాగా ఆ మ్మ్. భర్తను ఫెయిల్ అయినా కూడా రెండోసారి ట్రై చేసింది, రెండోసారి ఫెయిల్ అయింది, మళ్ళీ పట్టు వదలకుండా మూడోసారి చేసి సక్సెస్ అయింది. మ్మ్. అంటే ఈమె ఎంత పట్టుదలతో భర్తను చంపాలని ఒకసారి మిస్ అయినా, రెండోసారి మిస్ అయినా వదలకుండా మూడోసారి సక్సెస్ అయింది. కానీ యథావిధిగా అందరూ క్రిమినల్స్ ఎలాగైతే మ్మ్. అది తెలివిగా మర్డర్లు చేసి దొరికిపోతారు, ఈమె కూడా అలాగే దొరికిపోయింది. అయితే ఇది రెండు యాంగిల్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి, తన ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్కి అడ్డొస్తున్నాడు అనేది ఒక కారణం అయితే, మ్మ్. రెండో కారణం అతని పేరుతో ఇన్సూరెన్స్ 2 కోట్ల డబ్బులు ఉంది. ఆ మ్మ్. 2 కోట్లు భర్త చనిపోతే వస్తుంది అనేది రెండో యాంగిల్. ఈ రెండు యాంగిల్స్లో ఈమె చంపేసింది. ఈ మధ్యకాలంలో మనం స్త్రీలు భర్తల్ని చంపిన కేసులు చూస్తూ ఉంటే మ్మ్. ఈ రెండు యాంగిల్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే భర్త పేరు మీద ఆస్తి ఉంటుంది, సో భర్త వివాహేతర సంబంధానికి అడ్డొస్తుంటాడు. ఈ రెండు వాడిని చంపేస్తే ఈమెకి ఆస్తి వస్తుంది, ప్రియుడు ఈమె కలిసి ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే పీరియడ్కి కూడా కొన్ని రోజులు మోసపోతే వదిలేయచ్చు, ఆస్తి ఉంది ఆస్తి ఉంటుంది. మోసుకొని ఉంటాడు. సో అందుకని ఈ రెండు యాంగిల్స్లో వీళ్ళు కోల్డ్ బ్లడెడ్గా ప్లాన్ చేస్తున్నారు ఉమెన్. అంటే ఎమోషనల్ హత్యలు కాకుండా మ్మ్. ఒక ప్లాన్డ్ ప్రీ మెడిటేటెడ్ మర్డర్స్ అంటారు వీటిని. ముందుగా అన్నీ ఆలోచించుకొని చేయడం అనేది. అంటే ఈ మధ్య ఏమైందంటే భర్తలు ఆస్తులు ఉంటే వాళ్ళకి అది ప్రాణాంతకంగా మారుతుంది. మామూలుగా ప్రతి ఒక్కరు ఇవాళ జీవితంలో గోల్ ఏంటి? ఆస్తులు సంపాదించడం. కానీ ఒక్కోసారి మన ఆస్తే మన ప్రాణం తీసే పరిస్థితి ఇవాళ భర్తలు ఏర్పాటుకు వచ్చింది. మ్మ్. రెండవది, దీని వెనకాల బ్యాక్డ్రాప్లో నేను చాలాసార్లు చెప్తుంటాను, ఇండియన్ కాంటెక్స్లో ఇప్పటికి కూడా విడాకులు తీసుకోవడం అనేది స్త్రీలకు మరింత కష్టం మగవాళ్ళకంటే. మ్మ్. సో అందుకని విడాకులు రెండోది, భర్తలు విడాకులు ఇవ్వరు. మ్మ్. ఎందుకు? పిల్లలు ఉంటారనేమో, లేకపోతే వాళ్ళకి ప్రెస్టేజ్ ఉందనో. వాళ్ళకి ఏంటంటే అఫేర్ ఏదైనా పెట్టుకుంటే తిడతారు, సరే ఇంకా మారు అంటారు, అంత తప్ప విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోమని చెప్పట్లేదు ఇంకా ఇండియాలో. ఎందుకంటే 1% విడాకుల రేట్ ఉంది ఇప్పటికి ఇండియాలో. కొంతమంది అంటారు విడాకులు ఎక్కువైపోయినాయి ఈ మధ్య ఎక్కడ చూసినా అని. అర్బన్లో కొంత పెరిగింది, కానీ ఓవరాల్గా అయితే ఇండియాలో 1% ఉంది విడాకుల రేటు. అది కూడా ఒక కారణం. అందుకని విడాకులు ఇవ్వడం, వీడు నన్ను వదిలేయడు, భర్తతో ప్రియుడితో ఎంజాయ్ చేయలేకపోతున్నాను, అందువల్ల వీడిని అడ్డుగా ఉన్నాడు కాబట్టి అడ్డు తొలగించుకుందాం అన్నది స్త్రీలలోకి ఏర్పడుతుంది. రెండోది, స్త్రీలకు కూడా ఎంపవర్మెంట్ పెరిగింది, డబ్బులు కొంత పెరిగాయి. సో ఒకవేళ చంపేసి అరెస్ట్ అయినా కూడా 4 రోజులు జైల్లో ఉంటాం, మంచి లాయర్ని పెట్టుకుంటూ బయటకు వద్దామన్న యాంగిల్లోకి వెళ్ళిపోయారనమాట. సో అందువల్లే మనకి ఈ మధ్యకాలంలో స్త్రీలు హత్యలు ఎక్కువ చేస్తున్నట్టు కనబడుతుంది. కానీ కంపారేటివ్లీ డేటా చూస్తే, ఎన్సీఆర్బి డేటా, 90% హత్యలు మగవాళ్లే చేస్తున్నారు ఇండియాలో, ఓన్లీ 10% మాత్రం స్త్రీలు చేస్తున్నారు. అంటే అసలు సంబంధం లేదు, మగవాళ్ళు చేసే హత్యలతో అసలు స్త్రీల హత్యలను కంపేర్ చేయకూడదు, అంత ఎక్కువ ఉంది. కానీ విత్ ఇన్ దట్ స్త్రీలు చేసేవి కొద్దిగా పెరుగుతున్నాయి. మీడియా కూడా మగవాళ్ళు చేసే హత్యలను పెద్దగా హైలైట్ చేయదు, స్త్రీలు చేసే హత్యలను విపరీతంగా హైలైట్ చేస్తుంది. మగవాళ్ళు కూడా భార్యలు చంపుతూ ఉంటారు, కానీ అది నార్మలైజ్ అయిపోయింది. మగవాడు భార్యను చంపడంలో వార్త ఉంది, భార్య భర్తను చంపితే వార్త కదా అన్నట్టుగా ఇది అవుతుంది. ఇది కొద్ది రోజులకి ఇది కూడా నార్మలైజ్ అయిపోవచ్చు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఏం జరిగింది, ఈమె భర్తని ఎలా ప్లాన్ చేసింది, 2 సార్లు ఎలా ప్లాన్ చేసింది, మూడోసారి ఎలా సక్సెస్ అయింది, ఈ విషయాల్ని మనం చూద్దాం. ఇది వచ్చి నిజామాబాద్ జిల్లా మక్లూరు మండలంలో బోర్గాం అనే గ్రామంలో జరిగింది. ఇక్కడ రమేష్ అని అతను ఉంటాడు. అతను ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తాడు. అతనికి 35 ఏళ్ళు. అతని భార్య సౌమ్య, ఆమెకు 32 ఏళ్ళు. ఆమె ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. అయితే వీళ్ళిద్దరికి పిల్లలు లేరు. ఈ స్కూల్లో పనిచేస్తున్నప్పుడే స్కూల్లో పనిచేసే దిలీప్ అనే అతనితో ఆమెకి అఫైర్ ఏర్పడింది. సో ఈ విషయం భర్తకు తెలిసింది. తెలిసి భర్త మందలించాడు.
మందలిస్తూ వచ్చి ఈమెని స్కూల్లో కూడా నిలిచిపోని అంటే అవును. వదిలే జాబ్ వదిలి నువ్వు ఇంట్లో ఉండు, ఉమ్, నేను నిన్ను పోషిస్తా అలాగే చెప్తుంది. కానీ ఈమెకి మామూలుగా చాలా మందికి ఏంటంటే లవర్తో ఒకసారి అటాచ్మెంట్ వస్తే అది ఎమోషనల్ కనెక్షన్ కూడా ఉండొచ్చు. సో ఏదేమో నాకు థ్రిల్లు అవన్నీ ఉంటాయి కాబట్టి అతను వదులుకోవడానికి సిద్ధంగా లేదు. ఉమ్, సో దాంతో ఈమె ఇతని మాట వినకుండా చేస్తుంది. ఇతనేమో గట్టిగా ఈమెను ఖండిస్తున్నాడు, ఆపమని చెప్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య గొడవలు తరచుగా జరుగుతున్నాయి. దీంతో ఈమె అనుకున్నది వీడిని లేపేస్తే మనకి ఆల్రెడీ అతని పేరుతో 2 కోట్ల ఇన్సూరెన్స్ కూడా ఉంది. ఓకే. సో ఇన్సూరెన్స్ వస్తది. మనం మన సెటిల్ పీరియడ్‌తో అయిపోవచ్చు. సెటిల్ అయిపోవచ్చు. ఎక్కడైనా వేరే టౌన్‌కి ఎక్కడ సిటీకి వెళ్ళిపోయి హాయిగా 2 కోట్లు ఉంటే ఏముంది, ఫిక్స్‌డ్ ఏసుకున్న మంచిగా ఇంట్రెస్ట్ వస్తది కాబట్టి హాయిగా ఉందాము అన్న యాంగిల్‌లోకి, పిల్లలు కూడా లేరు పిల్లలు లేరు, బర్డెన్‌కి. ఎంజాయ్ చేద్దాము అన్న యాంగిల్‌లోకి వెళ్ళింది. ఉమ్, దాంతో ప్రియుడికి చెప్పింది. ఇట్లా మా వాడిని లేపేస్తే మనకి హాయిగా 2 కోట్లు వస్తది. అంటే వాడికి కూడా 2 కోట్లు వస్తది. ఉమ్, పైగా హాయిగా ఉంటది. ఈ అడ్డు లేదు. ఇప్పుడేందో గిల్ట్‌గా రహస్యం కలుసుకోవాలి. ఇవన్నీ ఎందుకు అనుకోని అతను కూడా డిసైడ్ అయ్యి, అతను ఒక్కడే చేయలేడు కాబట్టి అభిషేక్ అని ఇంకొకడికి చెప్పాడు ఓకే. వాళ్ళ ఫ్రెండ్‌కి. సో ఈ అభిషేక్ ప్లాన్ చేసింది ఏందంటే, ఇతను బైక్‌లో వెళ్తుంటాడు. ఈ రమేష్ హస్బెండ్. బైక్‌లో కంపెనీకి బైక్‌లో వెళ్తుంటాడు కాబట్టి వెనకాల వెహికల్‌తో గుద్దేస్తే యాక్సిడెంట్ యాక్సిడెంట్ కింద. లాగా ఉంటదనేది ప్లాన్ చేశారు. ఉమ్, అలాగే గుద్దారు. లాస్ట్ ఇయర్ జరిగింది ఇది. జరిగినప్పుడు నేను చెప్పాను కూడా ఇక్కడ. సో గుద్దేశారు కానీ అతను పడ్డాడు, చెయ్యి ఇరిగింది. మనిషి అయితే బతికాడు. ఉమ్, సో ఇంక ఈ లోపల జనం ఎవరు వస్తుంటే ఇంకా అక్కడ ఆగి అతను చంపే పరిస్థితి లేక వెళ్ళిపోయారు. సో అతను కూడా ఏదో హిట్ అండ్ రన్ అనుకున్నారు అందరూ. ఏదో యాక్సిడెంట్ అనే నమ్మారు. హత్యాయత్నం అని అతను కూడా, రమేష్ కూడా అనుకోలేదు, ఎవరు కూడా అనుకోలేదు. సో అది అయిపోయింది. ఆయన కట్టుకట్టుకున్నాడు, ఉన్నాడు. మళ్ళీ సేమ్ గొడవలు జరుగుతున్నాయి. ఈసారి ఏం ప్లాన్ చేసిందంటే దిలీప్తో కలిసి ఇలాగ మనం చేస్తే ప్రొఫెషనల్గా లేదు, ఎవరికైనా డబ్బులు ఇచ్చి చేద్దామని కొంత డబ్బులు ఇచ్చి ఒక సుపారీ గ్యాంగ్ ఇచ్చారు. ఈ మధ్య సుపారీ గ్యాంగ్ ఎక్కడ చూసినా వాళ్ళు 2 లక్షలు 3 లక్షలు కూడా మర్డర్ చిన్న చిన్న చేస్తారు. అమౌంట్స్ కూడా అమౌంట్స్ మా కడప జిల్లాలో చెప్పుకుంటారు, మా రాయలసీమలో బిర్యానీ బీర్ తీసిస్తే కూడా చంపేసేవాళ్ళు ఉంటారని. అవును. ఒక్కోసారి క్రిమినల్ లాయర్లకి అయితే ఫేవర్ చేస్తారు అనమాట. నాకు ఒక అవును. చిన్న ఫేవర్ చేయరా, పలానోడిని వేసేయరు అంటే వేసేస్తారు అనమాట. క్రిమినల్స్ ఉంటారు కదా. ఉమ్, సో ఈ రకంగా మా హత్యలు అనేవి వాళ్ళకి చాలా సింపుల్ అయిపోయింది. అలా ఇచ్చారు. కానీ ఆ క్రిమినల్ గ్యాంగ్ కూడా ఫెయిల్ అయ్యారు. ఇతన్ని అటెంప్ట్ చేశారు కానీ చావలేదు. దాంతో ఇది కాదు ఇంకా మనమే రంగంలోకి దిగాలని ఆమె స్వయంగా దిగింది. అదేం చేసిందంటే మొన్న నిద్ర మాత్రలు పొడిగొట్టి నీళ్ళల్లో బాగా కలిపేసి అతను నీళ్ళు అడిగినప్పుడు ఈ నీళ్ళు ఇచ్చింది. ఉమ్, అతను ఆ నీళ్ళు తాగేశాడు. తాగేసినాక మత్తులోకి వెళ్ళిపోయాడు. ఆల్రెడీ దిలీప్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గరలో, ఇంటి దగ్గరలో ఉంచింది ముందుగానే. ఉమ్, సో వాళ్ళు ఈమె మిస్డ్ కాల్ ఇచ్చింది, వాళ్ళు వచ్చారు. వచ్చినాక ఇద్దరు కలిసి టవలు మెడకు చుట్టి గట్టిగా బిగించి దిండుని ముఖం మీద, ముక్కుకి గట్టిగా దిమేసి చంపేశారు. చంపేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈమె హార్ట్ అటాక్తో చనిపోయాడు, కుప్పకూలిపోయాడు. ఉన్నట్టుండి నీళ్ళు అడిగాడు, నీళ్ళు ఇచ్చాను, గుండె పట్టుకున్నాడు, అది ఇది ఒక డ్రామా ఆడింది, ఏడ్చింది. అంతా జనం అంతా కూడా నమ్మారు. అంత్యక్రియలు కూడా అయిపోయినాయి. అయితే ఈ రమేష్కి ఒక తమ్ముడు ఉన్నాడు. అతనికి ఈ బాడీ దగ్గరగా చూడడము, ఓకే. రెండోది ఈమె గురించి కొంత ఐడియా ఉంది ఆల్రెడీ. అవును. ఇన్ని సో సంవత్సరాల నుంచి అంటే ఈమెని అనుమానం. గమనించడము, ఇవన్నీ ఆ అబ్బాయికి డౌట్లు వచ్చాయి. ఉమ్, ఆ అబ్బాయికి కానీ ఆ అబ్బాయి గట్టిగా చెప్పలేక సైలెంట్గా ఉన్నాడు. కానీ అంత్యక్రియలు అయిపోయినాక, అంత్యక్రియలు అంటే పూడ్చారు, అతను కాల్చలేదు, బాడీని ఓకే. కాల్చలేదు. సో ఆ అబ్బాయి ఉండబెట్టలేక అన్నని ఇది హత్య ఉండొచ్చు, మనం తెలిసి కూడా గమ్మున ఉంటే బాగుండదని అబ్బాయికి నిద్రలు రాక వెళ్ళి పోలీస్ స్టేషన్లో చెప్పారు. సార్ మా అన్న ఆ, ఇది అనుమానంగా ఉంది, మెడ దగ్గర అంత గుర్తులు ఉన్నాయి సార్ అని చెప్తే పోలీసులు ఇమీడియట్గా రంగంలో దిగి ఉమ్, బాడీ బాడీని దాన్ని తీశారు. తీసి మళ్ళీ పోస్ట్ మార్టం, అంటే కాదు పోస్ట్ మార్టం చేశారు. పోస్ట్ మార్టంలో క్లియర్గా ఇది హత్య అని తెలిసింది. ఉమ్, దాంతో ఈమెను పట్టుకున్నారు. ఈ ఫోన్లు అవన్నీ చూస్తే దిలీప్ వచ్చాడు రంగంలోకి. ఇంకా పోలీసులు ఏముంది, ఇక ఇది మొత్తం నిమిషాల్లో దొరికేసినట్టే. తేల్చేస్తారు. సో ఇద్దరికి ఏదో కోటింగ్ ఇచ్చారు. దాంతో మొత్తం విషయం చెప్పారు. సో అలాగా ఇప్పుడు దిలీప్, ఈమె, తర్వాత అభిషేక్, ఫ్రెండ్. తర్వాత సుపారి గ్యాంగ్, వీళ్ళందరూ జైల్లో అయితే ప్రజెంట్ ఉన్నారు. మేబీ 2 కోట్లు వస్తుంది కాబట్టి ఈమె
ముందు ప్లాన్లే ఉంటుంది వీళ్ళకి. ఏముంది, కొన్ని లక్షలు ఖర్చు పెడితే బెయిల్ వస్తుంది, లాయర్లు దొరుకుతారు, అవును. పోలీసులకు కూడా మంచిగా ఇస్తే రేపు ఛార్జ్ షీట్లో అందరూ పోలీసులు చేస్తారని కాదు, అదే జరిగేది. పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఇవి ఒకవేళ పోలీసులు గట్టిగా చేసినా దీన్ని నిరూపించడానికి కోర్టులో విక్టిమ్ తరపున గట్టిగా ఉండాలి ఎప్పుడైనా. అవును. చాలా సార్లు మనకి ఇండియాలో 33,000 నుంచి 35,000 మర్డర్స్ పర్ ఇయర్ జరుగుతాయి, కానీ కన్విక్షన్ రేటు వెరీ లో ఉంటుంది. ఎందుకంటే విక్టిమ్స్ వైపు నుంచి గట్టిగా పోరాడాలి. వాళ్ళు 2 రోజులు పోరాడతారు, వాళ్ళ సమస్యలు ఎవరు ఉంటాయి, ఇంక పోయినోడు ఎలాగ రాడు, మన దీని అవును. మీద మళ్ళీ ఖర్చు పెట్టి ఎందుకులేని సైలెంట్ అయిపోతారు. అందువల్లనే హత్య చేసిన వాళ్ళు ఈజీగా ఈజీగా తప్పించు. దొరుకుతారు. పోలీసులు కూడా వాళ్ళకి ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, స్టాఫ్ తక్కువగా ఉంటారు. ప్రతి అవును. కేసుని వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి టైట్గా ఇవి చేసి తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ గట్టిగా ఇవన్నీ జరగవు అనమాట. అవును. ఎర్లీగా క్లోజ్ చేద్దామని క్లోజ్ చేసేస్తారు. రెండోది, ఆల్రెడీ 5 కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఉమ్. అందుకనే హత్య కేసులు ఎందుకు పెరుగుతుంటాయంటే దొరుకుతామని అందరికి తెలుసు, దొరకమనే చేస్తారు ప్లానింగ్ అంతా. వర్స్ట్ లో దొరికినా కూడా ఈ సిస్టమ్స్ ని మేనేజ్ చేసుకోవచ్చు ఉమ్. అన్న ఇది వాళ్ళకు ఉంటది కాబట్టి ఇంత విచ్చలవిడిగా హత్యలు జరుగుతున్నాయి ఇండియాలో. ఉమ్. మొత్తానికి సక్సెస్ అయినా కూడా మళ్ళీ ఫెయిల్యూర్ అవ్వాల్సి వచ్చింది లాస్ట్. చేయలేరు, కానీ ఓవరాల్ గా మనిషి అయితే పోయాడు ఇంకా పోయాడు. last కి. ఈ 2 కోట్లు ఇవి రావచ్చు రేపు పొద్దున్న చెప్పలేము. ఉమ్. రాదు నాకు అంటే తెలిసి, crime, ఎందుకంటే ఇన్సూరెన్స్ కూడా రాదు కదా, చంపింది crime. వీళ్ళే అనేసి తెలిసిపోతుంది. అదే పిల్లలు ఉంటే ఒకవేళ ఇచ్చుండొచ్చు, పిల్లలు కూడా లేరు ఇన్సూరెన్స్ కాబట్టి. కూడా రాదు. ఉమ్. మేబీ మరి వీళ్ళిద్దరూ తర్వాత బయటకు వచ్చి ఏం చేస్తారో చూడాలి. రైట్. థ్యాంక్ యూ సార్.